వివాహమైన దంపతులందరూ సంతానం కోరుకుంటారు. అమ్మాయి పుట్టాలని కొందరు, అబ్బాయి పుట్టాలని కొందరు. ఇలా అయితే కేవలం సంతానం కలగడమే కాదు, వారు ఆరోగ్యంగా ఉండాలి అనేది అందరి తల్లిదండ్రుల ఆకాంక్ష. అయితే మంచి ఆరోగ్యం కలిగిన సంతానం పొందలేని వారి పరిస్థితి ఏంటి? వారు ఏం చేయాలి? దీనికి సమాధానం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ లేదా పీజీటీ పద్ధతి ద్వారా ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందే భార్యాభర్తల్లో వారి ఎగ్ లేదా అండం ఇంకా వీర్యకణం అంటే మగవారిలోని స్పర్మ్స్ను రెండు కలిపి ఫర్టిలైజ్ చేసినప్పుడు తయారయ్యే ఎంబ్రియోలోని జన్యువులను లేదా క్రోమోజోమ్స్ను జెనెటిక్ టెస్టింగ్కి ముందుగానే మనం పంపించవచ్చు. క్రోమోజోములు అనేవి శరీరంలో ప్రతి కణంలో ఉంటాయి. మనందరికీ ప్రతి కణంలో 46 క్రోమోజోములు ఉంటాయి. వాటిలో 23 అంటే సగం తల్లి నుంచి, మిగతా 23 తండ్రి నుంచి వస్తాయి. ఈ క్రోమోజోములలోనే జీన్స్ లేదా జన్యువులు ఉంటాయి. పీజీటీ లేదా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది పిండాలలోని జన్యువులను టెస్ట్ చేసే పద్ధతి. ఇది 3 రకాలు. మొదటిది పీజీటీఏ. ఇది ఎన్జీఎస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ పద్ధతి ద్వారా చేస్తారు. ఈ పద్ధతిలో క్రోమోజోముల సంఖ్యలో ఏదైనా తగ్గినా లేదా పెరిగినా గమనించి అటువంటి పిండాలను వేరు చేసి సరిగ్గా ఉన్న పిండాలను వాడుకోవచ్చు. ఇటువంటి పిండాలను మనం ఎక్కువ వయసు ఉన్న ఆడవారిలో అంటే 35 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, మగవారిలో వీర్యకణాలు బాగా తక్కువగా ఉన్నప్పుడు, తరచుగా ప్రెగ్నెన్సీ నిలబడని వారిలో, ఇంకా ఐవీఎఫ్ ఇంతకు ముందు చేసిన గర్భం దాల్చని వారిలో చూస్తుంటాం. రెండవది పీజీటీఎస్ఆర్. ఈ పద్ధతిలో క్రోమోజోముల నిర్మాణం అంటే అమరికలో లోపాలు ఉన్నప్పుడు గుర్తించవచ్చు. ఇక మూడవది పీజీటీహెచ్. ఇది వంశపారపర్యంగా కుటుంబంలో వచ్చే జన్యుపరమైన సమస్యలు ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. ఇంకా క్యాన్సర్ చికిత్సకు కూడా ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ పద్ధతి అనేది ఐవీఎఫ్ లాంటిదే. ఐవీఎఫ్ చేసినప్పుడు మనం ఎగ్స్ రిట్రీవ్ చేసిన తర్వాత దాన్ని ఐవీఎఫ్ ల్యాబొరేటరీలో స్పర్మ్స్తో కలిపి ఫర్టిలైజ్ చేసిన తర్వాత తయారయ్యే ఎంబ్రియో అంటే పిండం 8 సెల్ స్టేజ్కి ముందుగా రీచ్ అవుతుంది 3rd డేకి. ఆ తర్వాత బ్లాస్టోసిస్ స్టేజ్. ఇలాంటి ఈవెంట్స్ జరిగిన తరువాత ఆ ఎంబ్రియోని మనం అందులోని కొన్ని సెల్స్ని తీసి జెనెటిక్ టెస్టింగ్కి పంపడం జరుగుతుంది. ఇలా ఎంబ్రియోలోని కొన్ని సెల్స్ని పరీక్షించినప్పుడు అలాంటి సెల్స్లో జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఏవైనా ఉంటే గుర్తించి అలాంటి ఎంబ్రియోస్ని అవాయిడ్ చేసి నార్మల్ జెనెటిక్ కాంపోజిషన్ ఉన్న ఎంబ్రియోస్ని మాత్రమే మనం గుర్తించి మదర్స్ ఊమ్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు హెల్దీ బేబీస్ వచ్చే అవకాశం ఉంది. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ లేదా పీజీటీ ఎటువంటి కపుల్స్కి ఉపయోగపడుతుందంటే ముఖ్యంగా జన్యుపరమైన లోపాలు లేదా జెనెటిక్ డిజార్డర్స్, ఎక్స్-లింక్డ్ జెనెటిక్ డిజార్డర్స్ లేదా ఆటోజోమల్ డిజార్డర్స్ అంటే ఇవి వంశపారంపర్యంగా ఫ్యామిలీస్లో రన్ అయ్యే జన్యుపరమైన ప్రాబ్లమ్స్. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న కపుల్స్లో వారి తర్వాత తరం నెక్స్ట్ జనరేషన్లో కూడా పుట్టబోయే బిడ్డల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది మనకి కనిపిస్తుంది. అటువంటి వారిలో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయడం ద్వారా ఐవీఎఫ్ చేసినప్పుడు తయారయ్యే ఎంబ్రియోస్లో జెనెటికల్లీ నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ని సపరేట్ చేసి అబ్నార్మల్ జెనెటిక్ కాంపోజిషన్ ఉన్న ఎంబ్రియోస్ని పక్కన పెట్టేయచ్చు. దీని ద్వారా ఆరోగ్యమైన సంతానాన్ని వారు పొందే అవకాశం ఉంటుంది. అలాగే లేటు వయసులో వివాహం అయినప్పుడు, ఉదాహరణకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తల్లి వయసు 35 సంవత్సరాలు పైబడినట్లయితే అటువంటి వారిలో జన్యుపరమైన లోపాలు ఉండే ఎంబ్రియోస్ వచ్చే అవకాశం ఉంది. దీన్నే ఎన్యూప్లాయిడీ అంటారు. అలాగే వీర్య కణాలు మగవారిలో బాగా తక్కువగా ఉన్నప్పుడు కూడా జెనెటికల్లీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో 2-3 సార్లు ఐవీఎఫ్ చేయించుకుని మంచి ఎంబ్రియోస్ని గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేయించుకున్నప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ ఇంకా రానివారు ఉంటారు. పైగా ఇంకొంతమందిలో ప్రెగ్నెన్సీస్ వచ్చి నిలబడలేకపోవడం అనే సమస్య కూడా ఉంటుంది. వీటన్నిటికీ ముఖ్య కారణం జెనెటికల్లీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీరందరిలో కూడా జన్యుపరమైన టెస్ట్, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయడం ద్వారా
ఇలా అబ్నార్మాలిటీస్ లేదా తేడా ఉన్న ఎంబ్రియోస్ని ముందుగానే గుర్తించి మంచి ఎంబ్రియోస్ మాత్రమే గర్భసంచిలో పెట్టడం ద్వారా ఆరోగ్యమైన సంతానాన్ని కలిగించవచ్చు. ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా ఉండే ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసే టైంని రెడ్యూస్ చేయగలగడం. ఇది ఎందుకు జరుగుతుందంటే మనం ఐవీఎఫ్ చేసిన తర్వాత ఫ్రోజన్ సైకిల్స్లో ఒకదాని తర్వాత ఒకటి మల్టిపుల్ సైకిల్స్ చేసి ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకునే బదులు ఒకేసారి మంచి ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల ఎక్కువ సైకిల్స్ అవసరం పడదు. కాబట్టి మనకి త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవ అడ్వాంటేజ్ మిస్క్యారేజెస్, అంటే గర్భం నిలబడలేకపోవడం అనే సమస్య నుండి మనం బయటికి రావచ్చు. దీనివల్ల తరచుగా మిస్క్యారేజెస్ లేదా గర్భస్రావం అయ్యే రిస్క్ని కూడా మనం తగ్గించవచ్చు. పైగా సింగిల్ ఎంబ్రియోని టెస్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల 2-3 ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఒకవేళ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్విన్స్, ట్రిప్లెట్స్ అట్లాంటివి వచ్చే రిస్క్ని కూడా మనం తగ్గించి ఆ కాంప్లికేషన్స్ని కూడా అవాయిడ్ చేయవచ్చు. ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా దాదాపు 100కు పైగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ని గుర్తించవచ్చు. దీని ద్వారా జన్యు లోపాలు లేని ఆరోగ్యవంతమైన సంతానం పొందే అవకాశం ఉంది. అయితే దీని ఫలితం 100% సమర్థవంతంగా ఉండాలి అంటే కొంతమందిలో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మరికొంచెం ఎవాల్యుయేట్ చేయవలసి ఉంటుంది. ఇకపై మీరు ఆరోగ్యవంతమైన సంతానం కోసం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. పీజీటీ మీ మార్గాన్ని సుగమం చేస్తుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు పీజీటీ గురించి మీ ఫర్టిలిటీ స్పెషలిస్టుతో సంప్రదించండి.